అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రసాద్ ట్రావెల్ ఇన్ తెలుగు. ఈరోజు మనం శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి అయితే వెళ్తున్నామండి. ఈ ప్రాంతాన్ని మత్స్యాద్రి అని కూడా అంటూ ఉంటారు. వీడియో అయితే చాలా బాగుంటుంది, చివరి వరకు అయితే చూడండి. మరి ఆలయ విశిష్టత ఇవన్నీ తెలుసుకోవాలి కదా, అలాగే ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, అవన్నీ కూడా తెలుసుకుందాం రండి. ముందుగా ఇక్కడ కొన్ని విశేషాలు మీకు చెప్తాను. అవి ఏంటి అంటే, ఇక్కడ కోనేరు ఉంటుంది. ఆ కోనేరులో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి చేపలు అయితే ఇక్కడ కనబడుతూ ఉంటాయి. అదేంటి, ప్రపంచంలో ఎక్కడైనా చేపలు ఉంటాయి కదా అంటే, కానీ ఇక్కడ మాత్రం విష్ణుమూర్తి నామాలు ఉంటాయి కదండి. ఆ నామాలతో మనకి చేపలు దర్శనమిస్తూ ఉంటాయి ఈ కోనేరులో. అంతేకాకుండా మనకి ఇక్కడ స్వామివారు మత్స్యావతారంలో అయితే వెలిశారనమాట. అలాగే ఇంకా చాలా విశేషాలు అయితే ఉన్నాయి. మరి పదండి పూర్తిగా చూసి తెలుసుకుందాం. మీరు ఈ ఆలయానికి రావాలి అంటే గనక యాదాద్రి భువనగిరి జిల్లా నుండి ఒలివేల్కి 10 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. అక్కడ మనకి వేములకొండ అనే ప్రాంతం ఉంటుంది, అదే ఇది. ఫ్యామిలీతో పాటు మీరు రావాలి అనుకుంటే మీకు స్టేయింగ్ కోసమని ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. ఏ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మనం ఈ దేవాలయానికి వస్తున్నప్పుడు మొదట్లోనే ధైర్యాన్ని చేకూర్చే ఆంజనేయ స్వామి వారిని అయితే దర్శించుకోవచ్చు. నిజానికి ఈ పర్వతం పైన ఒకప్పుడు 1000 మంది ఋషులు తపస్సు చేసేవారట. అప్పుడు వారందరూ ఇక్కడ స్వామివారి కోసం తపస్సు చేస్తూ ఉంటే రాక్షసులు వచ్చి వారి తపస్సుకు భంగం కలిగిస్తూ ఉండేవారట. అయితే వారి హింసను తాళలేక ఆ ఋషులు స్వామివారిని వేడుకొనగా ఇక్కడ మత్స్యావతారంలో వచ్చి ఆ రాక్షసుల బారి నుంచి ఆ ఋషులను కాపాడడం జరిగిందట. ఆ రాక్షసుల్ని అంతమొందించిన తర్వాత ఇక్కడ మత్స్యావతారంలో స్వామివారు వెలిసినందున ఈ కొండకి మత్స్యగిరి అని పేరు వచ్చింది. అలాగే ఈ కొండ మీద తపస్సు చేసిన ఋషులు వేములు అవ్వడం వల్ల ఈ కొండకి వేములకొండ అని పేరు కూడా వచ్చిందంటుంటారు. అలాగే ఇక్కడ కోనేరు నామాలగుండం, విష్ణుగుండం, మాలగుండం అనే 3 గుండాల కలయికతో ఏర్పడింది. చుట్టూ మనకి పచ్చటి ప్రకృతి ఎంతగానో ఆహ్లాదకరంగా ఉంటుందండి. అలాగే మనం ఇక్కడి నుంచి దూరంగా కనబడుతున్న ఆ నామాలను చూస్తున్నా కానీ మనకి తెలియని అనుభూతి కలుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ కోనేరు కూడా ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ కోనేరులోని నీటిని తీసుకువెళ్ళి వ్యాపారస్తులు వారి వ్యాపార సంస్థల్లో నలుమూలలా జల్లితే చీడపీడలు ఉంటే తొలగిపోయి ఏదైనా శక్తి ఉంటే బయటికి పోయి అంతా మంచి జరుగుతుందని వారి నమ్మకం. అంతేకాకుండా పొలాల్లో ఈ నీటిని జల్లుతుంటారు. ఎందుకు అంటే రకరకాల కీటకాలు కానీ అదే రకంగా ఏదైనా చెడు కానీ ఉంటే పోతుంది అని వాళ్ళ నమ్మకం. అంతేకాకుండా దీర్ఘ ఆరోగ్య సమస్యలు ఎవరైనా ఉంటే వారు వచ్చి ఇక్కడ స్నానం ఆచరించి నిద్రిస్తే వారికి ఉన్న అనారోగ్య బాధలు కూడా తీరతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. ఈ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు, శ్రీరామనవమి, ఉగాది, అలాగే నరసింహ జయంతి ఎంతో అట్టహాసంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తుంటారు. అంతేకాకుండా ఇక్కడ ఇంకో విశేషం ఏమిటి అంటే, మనం ఎప్పుడు చూసినా ఈ కోనేరులో నీరు ఒకే విధంగా ఉంటుంది. అంతేకాకుండా అందులోని చేపలు కూడా ఒకే పరిమాణంలో ఉంటాయి. ఇక్కడ స్వామివారు విష్ణుకుండల ద్వారా మత్స్యావతారంలో వెలిసినట్టు ఈ స్థల పురాణం చెబుతుంది.
అంతేకాకుండా సంతానం లేనివారు ఈ కోనేరులో స్నానమాచరించి ఈ మత్స్యాలను దర్శించి స్వామివారికి కొబ్బరికాయతో ముడుపు కడితే సంతానం తప్పకుండా కలుగుతుందని ఇక్కడ భక్తుల అపార నమ్మకం. అలాగే ఎంతోమందికి అది నిజమైంది కూడాను. చూస్తున్నారు కదండి, స్వామివారి ఆలయం ఎంతో బాగుంటుంది. అలాగే ఇందాక చెప్పాను కదా ముడుపులు కడుతుంటారు అని, సో అలాంటివే అన్నమాట ఇవి కూడా. అలాగే ఇలాంటి టెంపుల్స్కి వీటికి రావడానికి కుదిరినంత వరకు మీరు మార్నింగ్ టైం కానీ లేదా ఈవినింగ్ టైం కానీ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మధ్యాహ్న టైంలో ఎండ అయితే చాలా ఎక్కువ ఉంటుంది మనకి. అలాగే ఈ ఆలయానికి వచ్చే దారిలో మనకి చుట్టూ పచ్చటి పొలాలు, అలాగే చూస్తున్నంతసేపు మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంటుంది. కుదిరినంత వరకు ఇలాంటి వాటికి ఫ్యామిలీతో రావడానికి ట్రై చేయండి. చాలా బాగుంటుంది ప్లేస్ అయితే మాత్రం. అలాగే చిన్నపిల్లలతో వచ్చినా కూడా వారు కూడా ఆ చేపలను చూసి ఆనందిస్తూ స్వామివారిని దర్శనం చేసుకొని కృపా కటాక్షాలకు పాత్రులవుతారు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ ఆలయంతో మిమ్మల్ని కలుస్తాను. నేను మీ ప్రసాద్, మీరు చూస్తున్నారు, అలాగే చూస్తూ ఉండండి ప్రసాద్ ట్రావెలింగ్ తెలుగు.